ఓకే ఫ్రెండ్స్, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి నెక్స్ట్ పార్ట్లో మనం క్వశ్చన్స్ చూసినట్లయితే నెక్స్ట్ పార్ట్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంత సమయంలో ఒక మొత్తము అసలుకు 25/16 రెట్లు అయినది. బారు వడ్డీ రేటు మరియు కాల వ్యవధులు సంఖ్యాపరంగా సమానమైన బారు వడ్డీ రేటు ఎంత అని చెప్పేసి మనకి ఇచ్చాడండి. అర్థమైందా మీకు? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలుకి కొంత సమయంలో ఒక మొత్తము అసలుకి 25/16 రెట్లు అయింది అని చెప్తున్నాడు. చూడండి, నేను చెప్పాను భిన్నాలు వచ్చినప్పుడు ఈ పద్ధతిలో చేయండి అని నేను చెప్పాను. కానీ ముందు క్వశ్చన్స్లో మనం ముందు క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ దాదాపుగా మనకి అక్కడ ఎంత వచ్చింది అంటే 8/5 ఇవన్నీ వచ్చినప్పుడు నేను అక్కడ భిన్నంలో వచ్చినప్పుడు కూడా నేను P = 100 తీసుకొని చేశాను. ఎందుకంటే అక్కడ 100 తీసుకుంటే 100 × 8/5 అంటే 100 అనేది 5తో ఈజీగా పోతుంది. కాబట్టి అక్కడ 100 తీసుకుంటే ఈజీగా లెక్క వస్తుంది, 1 తీసుకుంటే రాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 25/16 రెట్లు అన్నాడు కదా. సో 25/16 అంటే ఈ 16తోని 100 కట్ అవ్వదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రిన్సిపల్ని ఇలాంటప్పుడు 1 అని తీసుకోవాలి. ఓకే, మీరు 100 తీసుకున్నా 1 అని తీసుకున్నా లెక్క ఆన్సర్ రావడం అయితే మారదు మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రొసీజర్లోనే. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. అందుకోసం ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా సింపుల్గా ఉండడం కోసం నేను 100 తీసుకోవాలా 1 తీసుకోవాలనే విషయాన్ని అయితే చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి క్వశ్చన్కి ఏం తీసుకోవాలండి, 1 అని తీసుకోవాలి. ఎందుకు నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఒకవేళ 100 అని తీసుకున్నాం అనుకో, దీనికి 25/16 రెట్లు కదా. సో 16తోని 100 తెగదు కదా, అందుకు తీసుకోవద్దు 100 అని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇందాక అంతకు ముందు లెక్కలో ముందు వీడియోలో మీరు చూసుంటారు కదా, 5/18 వచ్చింది. అప్పుడు 8/5 వచ్చింది. 8/5 వచ్చింది కదా. అప్పుడు 100 తీసుకుంటే 5 ఒకటిలో 5 20 పోతుందా లేదా, అందుకు తీసుకోమని చెప్పాను అక్కడ 100. ఓకేనా? అది ప్రైమరీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఏం తీసుకోవాలంటే ప్రిన్సిపల్ని 1 అని తీసుకోవాలి. ఏంటన్నా 1 అని తీసుకోవాలి. సో ప్రిన్సిపల్ నీకు 1 అయినట్లయితే ఇప్పుడు అమౌంట్ A = అవుతుంది అంటే 1 × 25/16 అవుతుంది. ఏంటండి 25/16 అంటే ఎందుకంటే 25/16 రెట్లు అవుతుంది అన్నాడు కాబట్టి. సో 25/16 అంటే 1 × 25/16 అంటే అర్థం 25/16. సో 16 ఒకట్ల 16 పోతే అప్పుడు 1 ప్లస్ ఎంత మిగులుతుంది అంటే 9 మిగులుతుంది, అంటే 9/16. అంటే ఈ 1 అనేది ఏంటి అంటే నీ ప్రిన్సిపల్. సో 1 ప్లస్ ఇంకా మిగిలింది ప్లస్ అంటే అర్థం ఏంటి, ఇది ఇంట్రెస్ట్. సో A = P + I కదా, ఇది ప్రిన్సిపల్ 1, మిగిలింది ఏటవుద్ది, ఇంట్రెస్ట్ అవుతుంది. అవునా కాదా? సో ఇది ఎంత సింపుల్గా ఉంది ఇక్కడ. దీన్ని ఇప్పుడు 100 అని తీసుకుంటే 2500/1600 అవుద్ది. దీన్ని సింప్లిఫై చేసి మళ్ళీ 100 + సంథింగ్ అని రాయడం అనేది మీకు కష్టం అవుతుంది అనమాట. ఓకేనా? అందుకు అలా చేయొద్దు అన్నాను. రైట్, ఇప్పుడు ఏంటి అంటే మనకు కావాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఇక్కడ చిన్న హింట్ ఇచ్చాడు ఏంటంటే బారు వడ్డీ రేటు కాల వ్యవధులు సంఖ్యాపరంగా రెండు సమానమాట. అంటే ఏంటి, T = R అని చెప్పాడు. ఏంటన్నా ఇక్కడ ఇంకోటి చెప్పింది ఏంటంటే T = R అని చెప్పేశాడు అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే R, బారు వడ్డీ రేటు. R = I × 100. I ఎంత 9/16 × 100 బై ప్రిన్సిపల్ అంటే 100 ఇంటూ T టైము. T = ఎంత ఇవ్వచ్చు, R. సో ఈ R ఇటు వచ్చేస్తే R² అయిపోద్ది. సో R² = 900/16. 900/16 కాబట్టి R ఏటవుద్ది 30/4. R = 30/4. 30/4 అంటే ఎంత అండి, 7.5%. ఎంత నాన్న, 7.5%. ఓకేనా? 7.5% అవుతుందన్నమాట. ఏంది, R అన్నమాట. ఓకే, ఇక్కడ R ఈ T R రెండు సమానం అని చెప్పాడు. ఓకే అండి, ఇది అనమాట. మిగిలిందంతా మనకి పాత ప్రొసీజరే. R అంటే ఏం చేసాం, I × 100/P × R వేసుకున్నాం. సో ఇక్కడ P × T వేసుకున్నాం. T అంటే ఏంటి, మళ్ళీ R కాబట్టి R × R R². ఇక్కడ 9/16 అంటే 9 × 100 అంటే 900/16 అవుద్ది. 900 రూట్ ఎంత 30, 16 రూట్ ఎంత 4. అంతే. అవునా కాదా? అది ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ దాని అసలులో 9/4 మరియు సంవత్సరాల సంఖ్య సంవత్సరానికి వడ్డీ శాతపు సంఖ్యతో సమానము అయిన
సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అంటే ముందు క్వశ్చన్ లాగా ఇది కూడా చెప్తున్నాడు అండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్తున్నాడు. టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్తున్నాడు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. కాబట్టి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు అంటే ఎంత తీసుకోవాలి అంటే 1 తీసుకోవాలి. సో ఇప్పుడు అమౌంట్ ఎంత అవుద్ది అంటే దీనికి ఎంత చేతి గుణించమన్నాడు 9/4. ఒక్క నిమిషం ఇది వడ్డీ అండి, ప్రిన్సిపల్ అమౌంట్ కాదు ఇది. చూడండి వడ్డీ మనకి ఇక్కడ ఇచ్చింది, అమౌంట్ కాదు. మళ్ళీ క్వశ్చన్ ఒకసారి చదువుతాను చూడండి. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ దాని అసలులో 9/4 వంతు. అసలు 1, వడ్డీ ఎంత అంటే దీనిలో 9/4 వంతు. అంటే 9/4 1 ఇంటూ 9/4 అయినా చెప్పాడు అదనమాట. ఇది ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 9/4. అంటే నీ దగ్గర ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. మనకి ఏంటి అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈజ్ ఈక్వల్ టు I అంటే 9/4 ఇంటూ 100 బై ప్రిన్సిపల్ అంటే 1 ఇంటూ ఇంకోటి ఏం చేస్తాం మనం టీ వేస్తాం. టీ అంటే TR సమానం. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 6. లెక్కలో చెప్పేశాడు అది. TR సమానం కాబట్టి ఇక్కడ R వేస్తాం. R ఇంటూ R స్క్వేర్ అంటే 900/4 ఇది. సో 900/4 అంటే R ఈజ్ ఈక్వల్ టు 30/2. సో 30/2 అంటే ఎంత అండి 15%. ముందు లెక్కలో మనకి ఎంత అంటే 30/4 వచ్చింది కదా, అంతేనా? అది ఇక్కడ 30/2 వచ్చింది అంటే 15%. ఓకేనా? ఇదనమాట. సో ఇక్కడ అర్థమైంది కదండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ముందు లెక్కలో ఏంటంటే కొంత మొత్తం అసలులో 25/16 రెట్లు అయ్యింది అన్నాడు. మొత్తము అంటే అమౌంట్ అది. ఇక్కడ వడ్డీ అని చెప్పాడు సాధారణ వడ్డీ అని చాలా క్లియర్గా చెప్పాడు. ఓకేనా? సో చూడండి, అది ఈ కన్ఫ్యూజన్ అయితే అవ్వకూడదు. ఓకేనా? రైట్. కొంత సొమ్ము పీపై సాధారణ వడ్డీ పీలో 1/50 భాగం అయినది మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో సగభాగమైనది. అప్పుడు వార్షిక వడ్డీ రేటు ఎంత? ఇక్కడ కూడా వడ్డీ రేటు అడిగాడు. కాకపోతే చిన్న ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు R అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్చాడు అనమాట. అంతే, మిగిలినంతా సేమ్. సో కొంత సొమ్ము P అంటున్నాడు. ఆ Pని మనం ఎప్పుడులాగే 1 అనుకుందాం. సో Pని 1 అనుకుంటే సాధారణ వడ్డీ Pలో 1/5 పై ఎంత అవుద్ది 1/50 అవుద్ది అప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఇంకోటి ఏం చెప్పాడు, మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో సగభాగం అంటే T ఈజ్ ఈక్వల్ టు R/2. సంవత్సరాల సంఖ్య వడ్డీ రేటులో సగభాగం. సరిపోయిందా లేదా? కాబట్టి మనకి ఏంటి అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏనా? ఎస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈజ్ ఈక్వల్ టు I అంటే 1/50 ఇంటూ 100 బై P అంటే 100 ఇంటూ T అంటే R/2. సో R/2ని ఎలా రాయొచ్చు మనం? పైకి 2ని పంపించవచ్చా లేదా? ఈ 2ని పోనీ రాసేద్దాం, ఇంకొకసారి రాసేద్దాం. ఒక స్టెప్ వేసేస్తే నష్టమే లేదుగా. సో ఈ 1/2 ఈ Rని తీసుకొచ్చేస్తాను, R స్క్వేర్ అవుద్ది. ఇక్కడ 1/2 కాస్త పైకి వెళ్తుంది. సో 100 1 ఇంటూ 100 100 ఇది 50. ఇక్కడ ఈ 2 పైకి వెళ్తుంది. సో 51s 52s 2 రెళ్ళు 4 అంటే R స్క్వేర్ 4 అయితే R ఎంత అవుతుంది అన్న 2% అవుద్ది. R ఎంత అవుద్దండి 2% అవుద్ది. R వాల్యూ 2% అనమాట. ఓకేనా? అది ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంత సొమ్ము బారు వడ్డీతో 6 సంవత్సరములకు రెట్టింపు అయినది. అంతే వడ్డీ రేటుతో ఆ సొమ్ము 6 రెట్లు అగుటకు పట్టు కాలం సంవత్సరాలలో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడండి. చూడండి, రెట్టింపు అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది అంటే 6 సంవత్సరాలు పట్టిందండి. రెట్టింపు అవ్వడం అంటే అర్థం ఏంటంటే, 1 రూపాయి నువ్వు తీసుకుంటే 2 రూపాయలు అవుతుంది. చూడండి, 1 రూపాయి 1 రూపీ నువ్వు తీసుకుంటే 2 రూపాయలు అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టిందండి? 6 years పట్టిందండి. 1 రూపాయి తీసుకుంటే 2 రూపాయలు అవ్వడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమన్నాడు, 6 రెట్లు అవ్వడానికి. 6 రెట్లు అవ్వడానికి అంటే మనకి 6 రూపాయలు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. సో మామూలుగా చేద్దాం, మనం ప్రొసీజర్ ఇవన్నీ పక్కన పెట్టండి. మామూలుగా చేద్దాం. మామూలుగా అంటే ఏంటి, 1 రూపాయి వడ్డీ 1 రూపాయి రావడానికి 6 ఏళ్ళు పట్టినట్టే కదా. 1 రూపాయి 6 సంవత్సరాల్లో 2 రూపాయలు అయ్యింది అంటే అర్థం ఏంటండి, వడ్డీ 1 రూపాయి రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు 6 రూపాయలు అవ్వాలి అంటే వడ్డీ ఎన్ని రూపాయలు రావాలి?
5 రూపాయలు రావాలి, అవునా? 1 రూపాయి రావడానికి 6 సంవత్సరాలు పడితే 5 రూపాయలు రావడానికి 5 6ల 30 సంవత్సరాలు పడుతుంది. లేదు ఇది నీకు అర్థం అవ్వలేదు అనుకో, చాలా సింపుల్గా చూడు. వడ్డీ 1 రూపాయి రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. అలాగే ఎన్ని రూపాయలు రావాలి? 5 రూపాయలు రావాలి. ఇంకొక రూపాయి రావడానికి ఇంకొక 6, ఇంకొక రూపాయి రావడానికి ఇంకొక 6, ఇంకొక రూపాయి రావడానికి ఇంకొక 6, ఇంకొక రూపాయి రావడానికి ఇంకొక 6. ఇలాగ ఎన్ని? 5. 1 2 3 4 5. 5 6లు ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు అనమాట ఆన్సర్. ఎంతండి? 30 సంవత్సరాలు. అయితే ఇంత చెయ్యక్కర్లేదు, చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి. అంటే ఈ క్వశ్చన్ని మీకు అర్థం అవ్వాలని మీరు నార్మల్గా జనరల్ క్యాలిక్యులేషన్ ద్వారా ఎలా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటాం. కానీ ఇప్పుడు 6 రూపాయలు అని చెప్పాడు, 60 రూపాయలు అంటే 60 సార్లు లెక్క వేసుకుంటూ కూర్చుంటావా? కాదుగా. సో సింపుల్గా చేయాలి అంటే వడ్డీ 1 భాగం 1 పార్ట్ పెరగడానికి ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు. 1 భాగం పెరగడానికి, వడ్డీ 1 భాగం పెరగడానికి 6 సంవత్సరాలు. అంటే 1 రూపాయి 2 రూపాయలు అవ్వడానికి అంటే వడ్డీ 1 భాగం పెరగడానికే కదా. సో 1 భాగం పెరగడానికి 6 సంవత్సరాలు అయితే మనకి ఇప్పుడు 6 రూపాయలు అవ్వాలి అంటే ఎన్ని భాగాలు వడ్డీ పెరగాలి? 1 రూపాయి 6 రూపాయలు అవ్వాలంటే ఏంటి అవ్వాలి? 5 భాగాలు అవ్వాలి వడ్డీ. సో 5 భాగాలు వడ్డీ పెరగడానికి ఎన్నాళ్ళు కావాలి అంటే 5/1 × 6 అంటే ఎన్నాళ్ళని? 30 సంవత్సరాలు. దట్స్ ఇట్, అంతే. అవునా కాదు? అర్థమైంది నేను చెప్పింది? వడ్డీ 1 భాగం పెరగడానికి ఇక్కడ రాసుకోండి కావాలంటే. ఇది వడ్డీ 1 భాగం పెరగడానికి 6 సంవత్సరాలు అయితే 5 భాగాలు పెరగడానికి 30 సంవత్సరాలు. ఓకేనా? అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత సొమ్ము 6 సంవత్సరాలలో సరళ వడ్డీతో రెండింతలగును అయినా 10 రెట్లు అగుటకు పట్టు సమయము ఎంత? రెండింతలు అవ్వడము అంటే 1 పార్ట్ పెరగడానికేనా? 1 పార్ట్ పెరగడానికి 6 సంవత్సరాలట లెక్కలో చెప్పింది. అయితే 10 రెట్లు అగుటకు అన్నాడు. 10 రెట్లు రూపాయి 10 రూపాయలు అవ్వడము. 10 రెట్లు అంటే 10 రెట్లు అంటే 1 రూపాయి 10 రూపాయలు అవ్వడం. 10 రూపాయలు అవుతుంది అంటే అర్థం ఏంటండి? 9 భాగాలు వడ్డీ పెరుగుతుంది. కాబట్టి 1 భాగం పెరగడానికి 6 సంవత్సరాలు అయితే 9 భాగాలు పెరగడానికి 9 6లు 9 × 6 54 సంవత్సరాలు. ఎంతండి? 54 సంవత్సరాలు. ఇవన్నీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ కాదు, కానీ దాంతకు ముందు క్వశ్చన్ అయితే ప్రీవియస్ క్వశ్చనే. చూసారా? ముందుది ఏపీఎస్ఐ మెయిన్స్ 2017లో ఇచ్చాడు. ఓకేనా? అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇలాంటి క్వశ్చనే. కొంత సొమ్ము 20 సంవత్సరాలలో 5 రెట్లు అగును. ఎన్ని రెట్లు అండి? 5 రెట్లు. అంటే 1 రూపాయి 5 రూపాయలు అయినట్టు. అంటే ఎన్ని భాగాలు పెరుగుతుంది? 4 భాగాలు పెరుగుతుంది. సో 4 భాగాలు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 20 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు అన్న? 20 ఇయర్స్. ఒక 4 భాగాలు పెరగడానికి 20 సంవత్సరాలు పట్టింది. అయినా అది 3 రెట్లు అగుటకు పట్టు సమయం ఎంత? 3 రెట్లు. 1 రూపాయి 3 రూపాయలు అవ్వాలి. 3 రెట్లు అంటే 3 రెట్లు పెరగడం అంటే అర్థం 2 భాగాలు పెరగడమేనా? కాబట్టి 4 భాగాలకి 20 సంవత్సరాలు అయితే 2 భాగాలకి 10 సంవత్సరాలు అవుద్ది. అవునా కాదా? 2/4 × 20. అవునా? సో 2 1 2 2 2 1 2 10 10 సంవత్సరాలు. ఓకేనండి? సో అర్థమైందా లేదా? సో 2 భాగాలు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? 10 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సింపుల్ క్వశ్చన్స్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ అయ్యారా? మొత్తం అసలు మీకు ఏమీ అర్థం కాకుండా పోద్దు. ఓకేనా? ఇవే క్వశ్చన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా వస్తాయి. అప్పుడు దీనికి దానికి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఓకే? అవి నేను చాలా క్లియర్గా మీకు చెప్తాను. మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా మన క్లాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 5% సాధారణ వడ్డీతో 4 సంవత్సరాలలో 6,450 రూపాయలు మొత్తంగా అవుతుంది. దీన్ని పూర్తిగా చెల్లించవలను అంటే వార్షిక చెల్లింపు వాయిదా ఎంత? వార్షిక చెల్లింపు వాయిదా అంటే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అండి. ఏంటంటే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే ఈఎంఐ అంటాం కదా.
ఓకే, ఈఎంఐ అంటే ఏంటి, మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని అర్థము. ఇక్కడ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కావాలి మనకు, అంటే ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ అనమాట. ఓకేనా, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్తాం కదా, ఈక్వల్ ఇయర్లీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనమాట ఇది. ఓకే రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 4 సంవత్సరాలలో 6,450 రూపాయలు మొత్తంగా తీసుకొని దీన్ని పూర్తిగా చెల్లించవాలంటే వార్షిక చెల్లింపు వాయిదా ఎంత అని అడిగాడు. సో ఇక్కడ తీసుకున్న అప్పు 6,450 రూపాయలు. సో ఇక్కడ 6,450 రూపాయలు ఏదైతే ఉందో దీన్ని మనం తీసుకున్న అప్పు అంటే అది ప్రిన్సిపల్ అని చెప్పమండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెబిట్ అంటాడు. డెబిట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఇస్తాడు. 6,450 రూపాయలు ఏదైతే ఉందో ఇది అమౌంట్ అవుతుంది తప్పితే ఇది ప్రిన్సిపల్ అవ్వదు. అర్థమవుతుందని నేను చెప్పేది, ఇది ప్రిన్సిపల్ అయితే కాదు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకోండి లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తీసుకోండి, ఎక్కడైనా సరే ఇన్స్టాల్మెంట్లో వాయిదాలో ఆ లెక్కేసేది మనం తీసుకున్న అప్పు ఎంత అంటే ఇది మనం తీసుకున్నటువంటి అప్పు. ఓకే, అంటే ఏని అప్పు అంటాం, పి కాదు, ప్రిన్సిపల్ కాదు. ఓకే, ప్రిన్సిపల్ కాదు, ఏ అని చెప్తున్నాను. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్, ఇది పక్కన పెడితే ఈ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి, ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక ఫార్ములా అయితే రొటీన్గా అందరి దగ్గర ఉన్న ఫార్ములా అనేది ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేషన్ కోసం సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేషన్ 100 × A / 100 × T ప్లస్ R × T × T - 1/2 ఇది ఫార్ములా. ఓకే, లెక్కలో వాడని ఇచ్చేసాడు. సో ఈ ఇన్స్టాల్మెంట్ కొనుక్కోవడం మనకు పెద్ద పని అయితే కాదు, ఎప్పుడు ఈ ఫార్ములా గుర్తుంటే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు, కొంచెం కష్టం. దీన్ని సింపుల్గా కూడా చేద్దాం. ముందు ఫార్ములాతో ఒక లెక్క అయినా చేసేద్దాం. రైట్, ఇప్పుడు 100 × 6,450 కదా, 6450 / 100 × T అంటే ఎంతండి, 4 సంవత్సరాలు. T 4, 100 × T ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 5 ఇంటూ, సో టీ అంటే మళ్ళీ టీ ఇస్తాను నేను ఇక్కడ, ఎంత 4 ఇచ్చాడా, 4 సంవత్సరాలు. సో 5 ఇంటూ మళ్ళీ ఇది 4 సంవత్సరాలు, 4 - 1 అంటే 3/2. ఓకేనా, ఇది ఎలా ఉంటుంది, ఇది 2 1 2 2. ఓకే, సో 2 1 2 2 పోయింది. ఇది 400, 5 2 10 10 × 3 30 అంటే 430 కిందన. కాబట్టి సో 6450 ఇవి 2 zeros / 430. ఓకేనా, 430 అంటే ఇది జీరోస్ పోయింది. సో 43 ఎంతలు పోతుందంటే 43 1లో 43, 64లో నుంచి 43 తీస్తే ఇది 1 ఇది 2 అంటే ఇది 15. సో 43 ఎంతలు పోతుందంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5లు పోవచ్చు. చూద్దాం, 5 45 200, 5 3 15 అంటే 215 సరిపోతుంది. అంటే ఇదంతా 5లు పోతుంది అంటే 2 సున్నాలు. సో ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 1,500 రూపాయలు అండి. ఒక ఇన్స్టాల్మెంట్ ఇయర్లీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 1,500. సో ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు. 4 15లో 60,000, 6,000, 15 6,000 అనమాట. చూసారా, ఇక్కడ అమౌంట్ ఎంతది 6,450 రూపాయలు, కానీ నువ్వు తీసుకున్న అప్పు ఎంత 6,000 రూపాయలు. అంటే అప్పు నువ్వు ఎంత తీసుకున్నావు అంటే 6,450 రూపాయలు ఏ అని చెప్తాడు, కానీ ఇది పి అంటే ఎంత అంటే 6,000 అనమాట. కానీ పీని ఇక్కడ చెప్పరు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను ముందు నుంచి కూడా. అర్థమైందంటే ఈ ప్రొసీజర్ అయితే అందరూ చేయగలరు, ఎందుకంటే అన్నీ మన దగ్గర ఉంటే ఇవన్నీ చేయడం పెద్ద కష్టం అయితే కాదు. ఓకే, వేరే పద్ధతులు ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాం. చాలా సింపుల్గా, అది కూడా చాలా సింపుల్గా మనం ఎలా చేయాలనేది ఒక్కసారి చూద్దాం కానీ. ఓకే, సో అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, వడ్డీకి వడ్డీ వెయ్యరు. ఏంటండి, వడ్డీకి వడ్డీని వెయ్యరు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు 4 సంవత్సరాల్లో చెల్లించాలంటే 4 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించాలని అర్థం. సో 4 ఇన్స్టాల్మెంట్లో మొదటి ఇన్స్టాల్మెంటు 100 రూపాయలు, రెండవ ఇన్స్టాల్మెంట్ 100 రూపాయలు, మూడవ ఇన్స్టాల్మెంట్ కూడా 100 రూపాయలు, 4వ ఇన్స్టాల్మెంట్ కూడా 100 రూపాయలు. ఎందుకంటే యాన్యువల్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటాం, అంటే సమాన వార్షిక వాయిదా అంటాం తెలుగులో అయితే. అంటే అన్ని ఇన్స్టాల్మెంట్లు సమానంగానే ఉండాలి. అయితే ఇలా ఈక్వల్గా చెల్లించేటప్పుడు అన్నీ సమానంగా ఉంటే
1500 రావాలి. మరి ఆ 6450 రూపాయలు అంటే 450 రూపాయలు ఏదో డిఫరెన్స్ వస్తుంది కదా. అది ఎందుకు వస్తుంది అంటే ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ని ఏదైతే పే చేస్తున్నామో అదే ఈక్వల్గా లెక్కేస్తాం తప్పితే వడ్డీని లెక్క వేయం. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న ఒక మంచి ఇదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేంటిది 400 రూపాయలు, 4 ఇన్స్టాల్మెంట్లు అంటే 400 రూపాయలు నువ్వు తీసుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 400 నువ్వు తీసుకుంటే ఏం చేస్తాడంటే వాడు 400కి బదులుగా వాడు మొదటి సంవత్సరం 100 రూపాయలు నువ్వు చెల్లిస్తావు కదా. ఈ 100 నువ్వు చెల్లించేసావు అంటే ఈ 100కి ఇంట్రెస్ట్ వెయ్యడు. ఈ 100కి ఇంట్రెస్ట్ వెయ్యడు. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి 100కి ఇంట్రెస్ట్ వేయడు. రెండో సంవత్సరం ఈ 100 ఇస్తావు కదా, ఈ 100 ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఈ ప్రిన్సిపల్ అంటే 200 చెల్లించావు కాబట్టి ఈ 200కి రెండో సంవత్సరం ఇంట్రెస్ట్ వేయడు. మూడో సంవత్సరం ఈ 100 చెల్లిస్తావు కదా, అప్పుడు ఈ 300కి ఇంట్రెస్ట్ వేయడు. నాలుగో సంవత్సరం ఇది చెల్లించేస్తావు కాబట్టి దేనికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అర్థమైంది కదండి నేను చెప్పింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇంట్రెస్ట్ అనేది మనకు ఒకసారి ప్రిన్సిపల్ అమౌంట్లో ఒక 5000 నువ్వు కట్టేసావనుకో, 1,00,000 రూపాయలు తీసుకొని ఒక 5,000 రూపాయలు నువ్వు ప్రిన్సిపల్ కట్టేవనుకో, ఆ 5,000కి మరి ఇంట్రెస్ట్ పడదు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదండి, నువ్వు అప్పు తీర్చేంత వరకు మొత్తం సొమ్ముకి ఇంట్రెస్ట్ పడుతుంది. అయితే మరి మధ్య మధ్యలో మీరు వడ్డీ కట్టేశారనుకోండి, ఆ వడ్డీ అనేది అంటే ఆ వడ్డీకి వడ్డీ అనేది తగ్గుతుంది అనమాట. అర్థమైందా? ఇది మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 5%. 5% కాబట్టి మొదటి సంవత్సరం చివరి ఏం జరుగుతుంది అంటే నువ్వు 100 రూపాయలు ఇంట్రెస్ట్ కడతావు, అప్పుడు దీనికి వేస్తాడా వడ్డీ? వేయడు. సో అంటే ఏంటి, ఈ 300కి ఇన్స్టాల్మెంట్ వేస్తాడు. ఈ 300కి 5% చొప్పున ఒకదానికి 5, ఒకదానికి 5, ఒకదానికి 5, 3 5లు 15% ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంతండి? 3 5లు 15% ఇంట్రెస్ట్ పడుతుంది. చూడండి, 3 5లు దీనికి 15% ఇంట్రెస్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ 3 ఇన్స్టాల్మెంట్లకే ఇంట్రెస్ట్ పడుతుంది తప్పితే దీనికి పడదు. తర్వాత ఇక్కడ రెండో సంవత్సరం ఈ 100 చెల్లించేస్తావు కాబట్టి ఈ రెండింటికి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఈ రెండింటికంటే ఎంత? 2 5లు 10, 2 5లు 10%. ఓకే, తర్వాత మూడో సంవత్సరం ఈ 100 చెల్లించేస్తావు కాబట్టి ఈ 100కే ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే 1 × 5 5% అనమాట. 5% నీ ఇంట్రెస్ట్. తర్వాత ఏం చేస్తారంటే మరి ఇంకా ఈ 100 కూడా చెల్లించేస్తావు కాబట్టి మరి నీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి మొత్తం నువ్వు చెల్లించేది ఎంత అవుతుంది అంటే ఇది 100 అంటే ఇది ఎంతది? 115. ఇది ఎంతది? 110. ఇది ఎంతది? 105. ఇది ఎంతది? 100. ఓకేనా? అంటే మొత్తం కలిపితే నీ డెబిట్ ఎంత అంటే ఇది 100 100 100 400, ఇది 15 25 30 అంటే 430 రూపాయలు అనమాట. ఇది ఏ అవుతుంది. ఏంటంటే ఇది ఏ అవుతుంది. అలా అక్కడ మనం ముందు దీంట్లో ఏ ఈజ్ ఈక్వల్ అని చెప్పాం కదా, అదే అనమాట. సో ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటండి? 100 రూపాయలు. ఇది ఇన్స్టాల్మెంట్. ఇది నువ్వు తీసుకున్నటువంటి అప్పు. అప్పు అంటే నేనేం చెప్పాను? అప్పు అంటే ప్రిన్సిపల్ కాదు, అమౌంట్ అని చెప్పాను కదా నేను మొదటేని. సో అప్పు అంటే ఈ 430, ఇన్స్టాల్మెంట్ అంటే 100. ఇది నీకు అర్థమైందా లేదా? సో ఇది నీకు అర్థమైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు లెక్కని. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మనకి లెక్కలో అప్పు ఇచ్చేసాడు ఎంత అంటే 6,450 రూపాయలు, అవునా కాదా? సో 6,450 రూపాయలు అనేది అప్పు. అంటే 430 ఏదైతే ఉందో అదే 6,450 రూపాయలు లెక్కలో చెప్పినటువంటిది. ఓకే, అయితే మనకు అడిగింది ఏంటి ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ అంటే ఎంత? 100. సో 430 రూపాయలు 6,450 రూపాయలు. ఇది ఇన్స్టాల్మెంట్ ఎంత అవుద్ది? 100/430 × 6,450 రూపాయలు. ఓకేనా? సో ఇప్పుడు ఈ జీరోకి ఇందాక మనం చేసాంగా 15లో పోతుంది. ఇది 15లో పోతుందా? అంటే 15లో పోతుంది. 15లో పోతే ఇది 1500 అవుతుంది. ఇందాక మనం క్యాలిక్యులేషన్ చేసాము, కావాలంటే మీరు గుణించండి. 430 దీన్ని 15 చేత గురించి కావాలంటే 0 15 3లు 45 4 15 4 64. సో 6450 అవుతుంది. ఓకేనా? నేను చెప్పింది అర్థమైందా లేదా మీకు? ఇది ఏదైతే ఉందో ఈ 430 అనేది 6450 అవుతుంది. 100 అనేది ఇన్స్టాల్మెంట్ అనమాట. ఇన్స్టాల్మెంట్ ఎంత అండి? 1500. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 1500 చెల్లించాలి నువ్వు. ఓకేనా? అది అయితే ఈ క్యాలిక్యులేషన్ని కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ కూడా అది ఎలాగో ఒకసారి మనం చూద్దాం. అదేంటి అంటే ఇక్కడ పైన రాస్తాను, మీకు కనిపిస్తుంది కదా, చూడండి. ఈ క్యాలిక్యులేషన్ ఎలాగంటే
ఎన్నివి 1 2 3 4 400 అంటే ఏంటి ఒక ఇన్స్టాల్మెంట్ని 100 అనుకున్నాం అనుకో 100 ఇంటూ ఎన్ని ఇన్స్టాల్మెంట్లు 4 ఇన్స్టాల్మెంట్లు ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 5% బ్రాకెట్ ఓపెన్ చేసి 5% అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎన్ని కడుతున్నావు 3 భాగాలు ఇక్కడ 3 భాగాలు ఇక్కడ 2 భాగాలు ఇక్కడ 1 భాగం కాబట్టి అంటే అర్థం ఏంటి అంటే 4 ఇన్స్టాల్మెంట్లో 3 2 1 కడతాం అంటే ఏంటి 3 + 2 + 1 అంతే ఇది 3 కలిపితే నీకు 430 వస్తుంది దాన్ని కలిపితే ఇది 400 ప్లస్ ఇది ఎంతది 6 5 30 సో 430 అంటే ప్రతిసారి నువ్వు ఇలా చేయడం కష్టం కదా ఇదంతాను అందుకు ఇది షార్ట్ కట్ అనమాట దీనికి అర్థమైంది నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ 400 వేస్తున్నాం కదా అంటే ఇన్స్టాల్మెంట్లు ఎన్ని ఇన్స్టాల్మెంట్లు అయితే 100 ఇంటూ అన్ని 4 ఇన్స్టాల్మెంట్లు అనుకో 100 ఇంటూ 400 5 ఇన్స్టాల్మెంట్లు అనుకో 100 ఇంటూ 5 తర్వాత ప్లస్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 4 ఇన్స్టాల్మెంట్లు అయితే 3 దఫాలు కడుతున్నాం 3 2 1 చొప్పున వడ్డీలు సో 3 2 1 ఒకవేళ 5 ఇన్స్టాల్మెంట్లు అనుకో 4 3 2 1 అవుతుంది ఇక్కడ 4 3 2 1 వేస్తావు సో అక్కడ నుంచి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్గా వేసేస్తావు 430 అంటే 6450 100 రూపాయలు అంటే ఇన్స్టాల్మెంట్ 1500 అవుతుంది ఓకేనండి ఇదనమాట ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకే ఎప్పుడంటే మీరు కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ పే చేయాలి దీని మీద లేదంటే చేయలేరు ఓకే అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఇలాంటి ఇంకో 2 క్వశ్చన్లు అయితే చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇంకొకసారి వినండి మీకు క్లారిటీ వస్తుంది ఓకే రైట్ 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో 1092 రూపాయలు మొత్తంగా అయిన సొమ్ము అప్పుగా తీసుకోవాలంటే ప్రతి సంవత్సరం చెల్లించవలసిన వాయిదా ఎంత ఓకే వాయిదా ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ అది అమౌంట్ ఎంత అంటే 1092 ఇక్కడ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ కాదు మళ్ళీ చెప్తున్నాను అమౌంట్ అంటే ఏంటంటే ఏ మొత్తం అనమాట చూడండి మొత్తంగా అని చెప్పేసి రాశారు చూసారు కదా అది ఒకసారి రాయకపోయినప్పుడు కూడా మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాడు చెప్పేది ఎప్పుడు కూడా ఇక్కడ మనం దేని గురించి మాట్లాడతామంటే ఏ అమౌంట్ గురించి మాట్లాడతాము ఓకే అది సో ఇప్పుడు డైరెక్ట్గా మనం షార్ట్ కట్ ఇందాక చెప్పుకున్నాం ఎన్ని ఇన్స్టాల్మెంట్లు 3 సంవత్సరాలు అంటే చూడండి 100 రూపాయలు ఇన్స్టాల్మెంటు 3 సంవత్సరాలు కాబట్టి ఇంటూ 3 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% 3 సంవత్సరాలు కాబట్టి 2 + 1 ఇందాక 4 సంవత్సరాలు కాబట్టి 3 + 2 + 1 వేసాం ఇక్కడ 3 ఏళ్ళు కాబట్టి 2 + 1 వేస్తే చాలు ఇది 300 ప్లస్ 2 + 1 3 12 3 36 అంతేనా 3 12 3 36 అంటే 336 రూపాయలు ఇదేంటిది అమౌంట్ 336 ఈ అమౌంట్ లెక్కలో ఎంత ఇచ్చాడు మనకి 1092 సో 336 కాస్త లెక్కలో ఎంత ఇచ్చాడు 1092 అయితే మనకు కావాల్సింది ఏంటి వాయిదా ఎంత ఇన్స్టాల్మెంట్ ఎంత 1000 రూపాయలు సో 1000/336 ఇంటూ 1092 ఇది 6తో కానీ 12తో కానీ తెగుతుందేమో చూడండి ఒకసారి 12తో తెగితే 12తో 2 తెగినట్టు ఉన్నాయి ఒకసారి చూద్దాం 4తో తెగుతుంది 3తో తెగుతుంది 3తో అంటే 10 2 12 తెగుతుంది 3తో ఇది 12తో తగ్గొట్టచ్చు సో 12 2 24 అంటే 6 3 9 అంటే 96 12 8 96 ఓకే 12 8 96 12 9 108 12 9 108 1 ఉంటుంది అంటే 12 అవుతుంది 12 1 12 సో తర్వాత 7 4 7 4 7 13 7 4 7 13 4 1 4 25 ఓకే 13 5 65 6 13 2 26 13 2 26 అంటే 32 ఇది 325 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఎంతనన్నా 325 రూపాయలు అర్థమైంది కదండి మీకు నేను చెప్పేది సో అర్థమైందా లేదా ఇది అనమాట ఒకవేళ నీకు ఇందాక చెప్పినటువంటి ప్రొసీజర్లో కావాలనుకో చెప్తాను చూడు ఈ 325 వరకు ఎలా కనుక్కోలో నేను చెప్పేసి వదిలేస్తాను మీకు అర్థమవుతుందేమో ఏంటి 3 సంవత్సరాలు కదా 3 సంవత్సరాలు కాబట్టి 100 ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ చెల్లించినప్పుడు ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ చెల్లించేసాము అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇయర్కి
నువ్వు చెల్లించవలసిన అవసరం లేదు, ఈ రెండింటికి మాత్రమే చెల్లిస్తే చాలు. ఇంట్రెస్ట్ ఎంతది 12%. సో 12 రెళ్ళు 24 ఇక్కడ వడ్డీ. సో సెకండ్ ఇయర్ చెల్లించినప్పుడు దీనికి మాత్రమే చెల్లించాలి, వీటన్నిటికీ చెల్లించవలసిన అవసరం లేదు. అంటే 1/12. సో ఇది 300, 12 + 24 36, 336. సో 336 కాస్త 1092 అయితే ఈ ఇన్స్టాల్మెంట్ 100 ఎంత అంతే. అవునా కదా, ఇదే కదా మనం చేసాం ముందు లెక్క, అదే ముందు ప్రొసీజర్లో, అంతేనమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి 10% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలం పాటు బారు వడ్డీ ప్రకారము ప్రతి సంవత్సరం 700 రూపాయలు వాయిదా చెల్లించిన 5 సంవత్సరాలకి ఎంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది? చూడండి, 700 రూపాయలు వాయిదా చెల్లించాడు అన్నాడు. 700 రూపాయలు వాయిదా చెల్లించడం అంటే అర్థం ఏంటంటే 700 రూపాయలు ఇంట్రెస్ట్ అంటున్నాను, ఇన్స్టాల్మెంట్ పే చేశాడు అనమాట. ఏంటంటే 700 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసాడు ఇక్కడ. అంటే ఏంటి, అలా 100 అని చెప్తాం కదా, 100 ఇచ్చేసాడు మనకి ఇక్కడ. సో ఇందాక లెక్కలాగే మనం తీసుకుందాం, ఇన్స్టాల్మెంట్ 100 రూపాయలు తీసుకుందాం. ఎన్ని ఇన్స్టాల్మెంట్లు అంటే ఇవి 5, కాబట్టి ఇంటూ 5 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో ఇది 10%, 5 ఇన్స్టాల్మెంట్లు కాబట్టి 4తో స్టార్ట్ చేయాలి. 4 + 3 + 2 + 1 500. ఇదంతా అవుద్ది 6, 1, 10 అంటే 10 బదులు 100, 500 ప్లస్ 10 × 10 100 అంటే ఎంత అవుద్ది? 600 రూపాయలు అమౌంట్. ఇన్స్టాల్మెంట్ ఎంత అండి? 100 రూపాయలు. లెక్కలో మీకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడా? ఇన్స్టాల్మెంటే ఇచ్చాడు కాబట్టి 100 రూపాయలు లెక్కలో. ఈ 100 రూపాయలు అంటే ఇన్స్టాల్మెంట్, ఇది ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు. 100 రూపాయలు అంటే 700. మనకు అడిగింది ఏంటి అంటే చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. మొత్తం ఎంత అంటే 600 రూపాయలు. ఇదే కదా మొత్తం వచ్చింది మనకి. సో 600/100 × 700. సో జీరోస్ పోతే 7 6 42, 4200 చెల్లించాలి. ఎంతండి? 4200 రూపాయలు అతను చెల్లించవలసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా నేను చెప్పేది. ముందు 2 లెక్కలు ఏంటంటే మనకి అమౌంట్ ఇచ్చేసాడు, ఇన్స్టాల్మెంట్ అడిగాడు. ఈ లెక్కలో ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసి అమౌంట్ అడిగాడు. సో ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి అమౌంట్ అడిగేటప్పుడు ఇందాక మనం ఏదైతే ఫార్ములా వాడామో దాన్ని నడితిప్పి, అంటే ఇప్పుడు 100 × A/, అని చెప్పేసి ఒక ఫార్ములా, పెద్ద ఫార్ములా వాడాం కదా, ఆ ఫార్ములా అయితే పెద్దగా యూస్ చేయడం అయితే వేస్ట్. నన్ను అడిగితే లేదు రేటు మాకు అర్థం అవ్వలేదు సార్, అదే గుర్తుపెట్టుకుంటామంటే మీ ఇష్టం, గుర్తుపెట్టుకొని మీరు అదే ఫాలో అవ్వండి. కాకపోతే నా సలహా అయితే మాత్రం నేనైతే సింపుల్గానే చెప్పాను కదా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఓకేనండి, అదనమాట. సో ఇవి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నేను ప్రతి చాప్టర్ మ్యాక్సిమం అయిపోయిన తర్వాత నేనైతే ఒక మాట చెప్తున్నాను ఏంటి అంటే, వన్స్ సిలబస్, అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి చాప్టర్కి కూడా ఎడిషనల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాం. అంటే ఎస్ఎస్సికి సంబంధించిన కావచ్చు, రైల్వేకి సంబంధించిన కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐలో అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వలేదు కదా నేను కానిస్టేబుల్ అనే ఎస్ఐలో. కొన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు ఇచ్చాను, రిపీటెడ్గా ఉన్నవి అలాంటివన్నీ కూడా, కాంప్లికేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అవన్నీ కూడా నేనైతే లాస్ట్లో మళ్ళీ వీడియో కింద కంటెంట్ యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, అది. థ్యాంక్ యూ.